అందరికీ హాయ్ అండి. చాలా రోజుల నుండి అయితే అరుణాచలం గిరి ప్రదర్శన చేయాలని అనుకున్నాననమాట. చాలా రోజుల నుండి వెయిట్ చేశాను. కానీ అన్ఎక్స్‌పెక్టెడ్‌గా నాకు తెలియకుండానే పౌర్ణమి పౌర్ణమి రోజు ఆ రోజు గిరి ప్రదక్షిణ అంత స్పెషల్ అని కూడా నాకు తెలీదు. ఆ భగవంతుడి దయ వల్ల అక్కడికెళ్ళడం అయితే జరిగింది. ఆ రోజు స్టార్టింగ్‌లో గణేశుడు మందిర్ నుండైతే నేను గిరి ప్రదర్శన స్టార్ట్ చేయడం జరిగింది. చాలా కొత్తగా కొంచెం భయంగా అనిపించింది. ఎట్లా అవుతుందేమని. చాలా హ్యాపీగా కంప్లీట్ చేయడం జరిగింది. సో, ముందుగా ఫస్ట్ టైం నేను లైఫ్‌లో నారాయణ స్వామి టెంపుల్ అనే టెంపుల్‌ని విజిట్ చేశానంటే అది అరుణాచలంలో గిరి ప్రదర్శనలో మాత్రమే అది చేయడం జరిగింది. సో, క్రౌడ్ అయితే ఫుల్ అంటే ఫుల్‌గా ఉన్నారు. స్టార్టింగ్ మన గాలిగోపురం చూసి వావ్! వండర్ క్రియేటర్స్ నిజంగాను. ఆ రథాలు, ఆ అట్మాస్ఫియరు నిజంగా ఒక భక్తి పరవశము. ఓం నమో ఓం నమఃశివాయ అనే నామస్మరణంతో అరుణాచలం మొత్తం దద్దరిల్లిపోయిందనమాట. ఇసుకేసినంత రాలినంత జనం ఆ రోజు చూడడం జరిగింది. నిజంగా నా లైఫ్‌లో బెస్ట్ మెమొరీగా ఉండిపోద్ది. నెక్స్ట్ నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాననమాట. ఆ గుడి గాలిగోపురం అక్కడ ఒక గూస్ బంప్స్ లెవెల్స్ వచ్చాయి. నిజంగా నా జీవితంలో మర్చిపోలేనిది. గిరి ప్రదర్శన చేస్తే చాలా గొప్ప అంటారు. అలాగే నా లైఫ్‌లో బెస్ట్ మూమెంటు. సో, అదేవిధంగా ఆ గాలిగోపురం పైనుండి చూస్తే చంద్రుడు చంద్రబింబం చాలా అద్భుతంగా కనబడడం అయితే జరుగుతుంది. సో, అందరూ కూడా జనాలైతే చాలా అంటే చాలా ఎక్కువ జనాలైతే చూడడం జరిగింది. నెక్స్ట్ ఆ గిరి ప్రదర్శనలో పాల్గొని తమ కోరికలు తీర్చుకోవడానికి భక్తులైతే ఎప్పుడు వెల్విగుతున్నారు. సో, ఇంకా అలాగా ముందుకి కొనసాగుతున్నాం అన్నమాట. నేనైతే ఫస్ట్ ఇంద్రలింగం నాకు కనిపించింది. ఇంద్రలింగంలో అలా విజిట్ చేయడానికి వెళ్ళామనమాట. ఇంద్రలింగం చూడడానికి చాలా చిన్న సందులా అనిపించింది కానీ ఒక వండర్‌ఫుల్ మెమొరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. అక్కడైతే అందరూ కూడా దీప నైవేద్యాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా దీపాలు పెట్టి అలాగా ఆ వాక్‌వేలో అందరూ కూడా ఆ గిరి ప్రదర్శనలో ఓం నమో శివాయ అంటూ గిరి ప్రదర్శన ముందుకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇదైతే వీళ్ళు చెన్నై నుండి వచ్చారనమాట. చెన్నై నుండి వచ్చి చాలా అద్భుతం. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీరాలని చెప్పేసి స్వామివారిని నమస్కరించి అక్కడ కనిపిస్తున్న దాంట్లో హారతి బిళ్ళలతో స్వామివారికి వాళ్ళ కోరికలు తెలియజేయడం జరిగింది. సో, ఇక్కడైతే చాలా అంటే చాలా టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేయొచ్చు మనం. ఈ టెంపుల్ అయితే అక్కడ నాకైతే చాలా వండర్‌గా అనిపించింది. ఇక్కడ ఇలా నిమ్మకాయలతో దిష్టి తీస్తుంటారనమాట ఆ టెంపుల్ దగ్గర. నెక్స్ట్ రెండోదైతే ఇంద్రలింగం, హిమలింగం అయితే చూడడం జరిగింది. చాలా వండర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా అందరూ భక్తులు కూడా. మూడోదైతే నైరుతి లింగాన్ని అయితే విజిట్ చేయడం జరిగిందనమాట. సో,
ఇక్కడైతే భక్తులందరూ కూడా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్‌తో ఎళ్లారు. ఇక్కడ కూడా సేమ్ అందరూ కూడా దర్శించుకొని స్వామిని నమస్కరించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే స్వామి గారు మన అరుణాచలంలో ఇక్కడ బాల అరుణాచలంగా అవతరించారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ డైలీ కూడా అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. సో, అలాగే సాయిబాబా మందిరాలు కూడా సాయి మందిరాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా స్పెషల్‌గా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ సూర్యలింగంనైతే విజిట్ చేయడం జరిగిందనమాట. సో, అలాగే వరుణలింగం ఇక్కడ కూడా విజిట్ చేసి వెళ్ళడం జరిగిందనమాట. తర్వాత వాయులింగం కూడా విజిట్ చేయడం జరిగింది. వాయులింగం కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ చంద్రిక లింగాన్ని కూడా మనం విజిట్ చేయడం జరిగిందనమాట. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్‌తో ఇక్కడ భక్తులందరూ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. తర్వాత కుబేర లింగం అనమాట. ఇక్కడ కుబేర స్వామి రూపంలో మన స్వామివారు దర్శనమిస్తారు. అరుణాచలంలోన ఇప్పుడు గుడిలోనికి ప్రవేశించడం అయితే చాలా అద్భుతం అనమాట. ఇక్కడ చాలా వండర్ అనే చెప్పుకోవాలి. ఆ గాలి గోపురాలు నెక్స్ట్ విజిట్ చేయడం అయితే ఒక జీవితంలో ఒక జన్మ ధన్యమనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.